నర్సరావుపేట మండలం కాకాని సమీపాన గల జేఎన్టీయూ కళాశాలని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు. రంగులకి కూడా నోచుకొని జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్, బాయ్స్ హాస్టల్స్ బిల్డింగ్స్ కట్టినప్పటికీ ఎలక్ట్రికల్ వర్క్స్, శానిటేషన్ వర్క్స్, సీసీ రోడ్లు పెండింగ్ తో ప్రారంభం కాలేదు. 2 గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్స్ రెడీ అయినప్పటికీ కూడా కాంపౌండ్ వాల్స్, మౌలిక వసతులు లేక అందుబాటులోకి రాకపోవడంతో హాస్టల్ వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అరాకొరగా సాగుతున్న కాలేజ్ క్యాంపస్ అభివృద్ధిపై కలెక్టర్ అసహనం వ్యక్తపరిచారు. 10 సంవత్సరాల నుంచి స్పీడ్గా అభివృద్ధి పనులు జరగలేదని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి కమిటీతో చర్చిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ కాలేజ్ అభివృద్ధిపై సీఎంతో మాట్లాడామని, కూటమి ప్రభుత్వం కాలేజ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ రోజు ఎమ్మెల్యే గారితో పాటు జేఎన్టీయూ పల్నాడు క్యాంపస్, నర్సరావుపేట క్యాంపస్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్కంప్లీట్ వర్క్స్, ముఖ్యంగా బాయ్స్ హాస్టల్ 2 బిల్డింగ్స్, గర్ల్స్ హాస్టల్ 2 బిల్డింగ్స్, దాంతోపాటు గర్ల్స్ హాస్టల్ కంపౌండ్ వాల్, న్యూ వర్క్, సీసీ రోడ్స్ ఎక్స్టెన్షన్, ఇవన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళకి శాంక్షన్ వస్తే 4 monthsలో కంప్లీట్ చేసేస్తారు అన్నారు. కాబట్టి శాంక్షన్ కోసం పర్స్యూ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ పరంగా వీళ్ళకి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఇంకా కొంచెం అవసరం ఉంది కాబట్టి దానికి కూడా అప్రూవల్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. చాలా మంచి స్ట్రెంగ్త్ ఈ యూనివర్సిటీకి, 1400 పైన స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయడానికి ఎంపీడీఓకి, పంచాయత్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఒక సెపరేట్ ఆర్టీసీ బస్ కూడా, ఆల్రెడీ 2 బస్సెస్ వస్తున్నాయి, ఇంకోటి బస్ కూడా వీళ్ళకి స్టూడెంట్స్కి నర్సరావుపేట నుంచి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అది కూడా పెట్టడం జరుగుతుంది. పూర్తిగా చాలా 86 acresలో పెద్ద క్యాంపస్ ఇది. చాలా సంవత్సరాల నుంచి దీనికి డెవలప్మెంట్ పెండింగ్ ఉంది కాబట్టి స్పీడ్లో ఇది కంప్లీట్ చేయడానికి ఎమ్మెల్యే గారితో పాటు అందరు ఇక్కడ వచ్చి రివ్యూ చేయడం జరిగింది. వెంటనే పెండింగ్ ఇష్యూస్ అన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాకాని పంచాయతీ కింద ఉన్న జేఎన్టీయూ కాలేజీని కలెక్టర్ గారు మరి ఉమ్మడి కుటుంబ నాయకులు కూడా విజిట్ చేయడం జరిగింది. మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా జేఎన్టీయూ కాలేజీ ఒక ప్రత్యేకమైన కాలేజీ. చంద్రబాబు నాయుడు హయాంలో, కోడలి గారి హయాంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి జేఎన్టీయూ కాలేజీ కూడా ఇవాళ ఇన్కంప్లీట్గా ఉండటం అనేది చాలా బాధాకరంగా ఉంది. గడిచిన 5 ఏళ్ళు కూడా అదే విధంగా ఉంది. మరి ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, నారా లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మీద ఉన్నారు కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేయడానికి పూర్తి స్థాయిలో అధికారులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా మన కలెక్టర్ ఆధ్వర్యంలో దీన్ని అప్గ్రేడ్ చేస్తాము. దాదాపు 50 కోట్ల నిధులు కూడా మంజూరు చేయడానికి సీఎం గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏదైతే జేఎన్టీయూ కాలేజీలో నిధులు ఉన్నాయో ఆ బడ్జెట్ తీసుకొచ్చి మరి రేపు సమ్మర్ లోపల దీన్ని అప్గ్రేడ్ చేస్తాము. బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కూడా అప్గ్రేడ్ చేస్తాము. అదేవిధంగా మరి మైదానం కూడా అంతా కూడా గ్రౌండ్ కూడా అప్గ్రేడ్ చేయడానికి చుట్టుపక్కల గ్రామస్తులు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా దీన్ని అప్గ్రేడ్ చేస్తాము. ఏదైనా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని జేఎన్టీయూ కాలేజీ కాకినాడ తర్వాత దీన్ని కూడా అదేవిధంగా అప్గ్రేడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకి ఇది మరి సెంటర్ పాయింట్ కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేయడానికి కలెక్టర్ గారు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. 100% దీన్ని రేపు సమ్మర్ లోపల అప్గ్రేడ్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. 100% చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏదైతే మొదలు పెట్టామో దాన్ని పూర్తిగా అప్గ్రేడ్ చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.